ప్రాణమైనా సరే దేవునికి వ్యతిరేకంగా నిన్ను నడిపించినట్టయితే దాన్ని కూడా నువ్వు ద్వేషించాలి. తల్లైనా తండ్రి అయినా దేవుడు నీకొద్దు అన్నారంటే దేవుని నిమిత్తం వాళ్ళని కూడా పక్కన పెట్టాలి, దేవుడిని మాత్రం పక్కన పెట్టడానికి వీల్లేదు అనే అర్థంలో యేసయ్య చెప్పాడు. కట్టుకున్న భార్య అయినా కన్న బిడ్డలైనా యేసు లేదు గీసు లేదు అన్నారంటే నువ్వు అక్కర్లేదు నాకు అనే తెగింపు నీకు ఉండాలి. నీ ప్రాణంతో సహా మనకి యేసు వద్దు అందంటే ఆ ప్రాణాన్ని కూడా ద్వేషించేంత తెగింపు నీలో ఉండాలి. నువ్వు అలా సిద్ధపడితేనే నా శిష్యుడివి అన్నాడు. ఆ ఉద్దేశంతో అన్నాడు. అంటే దేవుణ్ణి నీకు దూరం చేసే దరిమిలా. స్తోత్రం. ఏ దరిమిలా? దేవుణ్ణి నీకు దూరం చేసే దరిమిలా. అయ్యా మనకి యేసయ్య వద్దులేయ్యా, మనకి కులం కావాలయ్యా, మనకి కుటుంబం కావాలయ్యా, మనకి యేసయ్య వద్దయ్యా అంటే అప్పుడు నువ్వు చెప్పాలి, డాడీ నాకు నువ్వు వద్దు, కులం వద్దు, అనుబంధాలు వద్దు, నాకు యేసు కావాలి. నా మాట వినమ్మా, మనకి యేసు వద్దమ్మా, మనకి మన మతం మనకుందమ్మా, మన భక్తి మనకుందమ్మా. నేను చెప్పిన మాట విని నువ్వు లోబడకపోతే నిన్ను మేము పక్కన పెడతామంటే సంతోషంగా దానికి స్వాగతిస్తాను. నేను మాత్రం దేవుని విషయంలో మీ మాట విన్నాను. కన్న తండ్రిని ఎదిరించమని చెప్పాడని యేసు ప్రభు, కన్న తల్లిని ఎదిరించమని చెప్పాడని యేసు ప్రభు. ఏం దేవుడు రా దేవుడు? తల్లిదండ్రి మాట వినొద్దని చెప్పిన ఆ దేవుడు ఎట్ట దేవుడు అవుతాడ్రా అని ప్రశ్నిస్తాను. అప్పుడేం చెబుతావు? అప్పుడు నువ్వు చెప్పాలి, అసలు నేను ఆరాధించే యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? ఏ గ్రంథం కూడా చెప్పనంత ఘనంగా తల్లిదండ్రిని ప్రేమించి గౌరవించి సన్మానించి వారిని అన్ని విషయాల్లో చూసుకోమని చెప్పాడు. డాడీ మమ్మీ మరి అంతసేపు చెబితే మా మాట ఎందుకు వినవు నువ్వు? ఎందుకు వినవంటే ఆయన్ని పక్కన పెట్టే విషయంలో మాత్రం వినొద్దని ఆయనే చెప్పాడు. దేనికి అదే చెబుతున్నావు. ఎట్టయితే కుదరదో కుదరకపోతే సరే, నేను పక్కన ఉండటానికి కూడా ఇష్టపడతాను. ఫ్రాన్సిస్ అనే దైవజనుడికి ఇదే పరిస్థితి అయింది. అధికారి ముందుకు తీసుకెళ్లి కొడుకు నిలబెట్టాడు. ఆస్తిపరుడు. నాకున్న ఆస్తి మొత్తంలో చిల్లి గవ్వ కూడా వీడికి ఇవ్వను. చెప్పండి. వాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు అంటే చిల్లి గవ్వ కూడా నాకు వద్దయ్యా అధికారి గారు, నాకు అక్కర్లేదంటాడు. నాకు యేసు ఒక్కడు చాలు, యేసు చాలు, యేసు చాలు, యేసు చాలు. దరిద్రుడు అడుక్కు తింటాడు, అట్లయినా బతుకుతా, కానీ యేసు లేకుండా మాత్రం బతకలేను అని ఆయన వెళ్ళిపోతుంటే, ఫ్రాన్సిస్ గారు వెళ్ళిపోతుంటే ఆ తండ్రి అంటాడు, అధికారి గారు వాడికి చెప్పండి, వాడి ఒంటి మీద ఉన్న అంగి కూడా నేను కుట్టించిందే, నాదే అంటాడు. అప్పుడు లోపలి వస్త్రం మాత్రం ఉంచుకొని పైనున్న అంగిని తీసి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఈ అంగీ కూడా నాకు అక్కరలేదు, అవసరమైతే సిగ్గుని కోల్పోవడానికి నేను ఇష్టపడతాను, కానీ యేసును వదలటానికి మాత్రం నేను ఇష్టపడను. అధికారి గారు ఇదిగో అంగీ నాది అన్నాడు. నాన్న ఇదిగో అంగీ కూడా తీసి ఇచ్చేస్తున్నానని. కన్న తండ్రి మీద వాడికి మమత లేదండి. లేదు నాన్న, ఉంది ఉంది ఉంది. నిన్ను ప్రేమించి గౌరవించి సన్మానించమని యేసయ్య చెప్పాడు, కానీ అలా చెప్పిన యేసయ్యనే వద్దంటున్నావు నువ్వు. అందుకు నిన్ను పక్కన పెట్టాల్సి వచ్చింది నేను. సాధు సుందర్ సింగ్ బాబాయ్ సాధు సుందర్ సింగ్ని తీసుకెళ్ళి బంగారం డబ్బు ఉన్న బీరువా తీసి, సుందర్ నీకేం కావాలో తీసుకోరా, ఎంత కావాలో తీసుకోరా, ఎంజాయ్ చేయరా, కానీ మన మతం వేరయ్యా, యేసు ప్రభుని మాత్రం వదిలేసే అన్నాడు. సుందర్ సింగ్ ఏం చెప్పాడో తెలుసా? బాబాయ్ ఇవన్నీ ఎన్ని కలిపిన ఆయనతో సాటిరావు బాబాయ్. నన్ను దర్శించాడు బాబాయ్, నాకు కనబడ్డాడు, నేను చూశాను. నా గదిలో ప్రకాశమానమైన వెలుగును చూచాను, ఆ వెలుగులో నేను యేసును చూశాను. అమ్మ చనిపోయి ఆ బాధ తట్టుకోలేక, అమ్మ ఎడబాటును సహించలేక, తెల్లవారుజాము 3 ట్రైన్ ఉంది, దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి, కనబడకపోతే నేను రైలు కింద తలబెడతానని ఆ రాత్రి అనుకున్నాను బాబాయ్. నేను ఆ రాత్రి ఇంకా ట్రైన్ రాబోతుందనంగా
ఆయన నాకు కనపడ్డాడు. నా గదంతా వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో నా ప్రభు కనపడ్డాడు. ఆయన నాతో మాట్లాడాడు. నేను చూచిన ఆయన ముందు ఈ వెండి ఎంత, ఈ బంగారం ఎంత, ఈ డబ్బు ఎంత బాబాయ్. ఆయన వేరు, ఆయన చాలు బాబాయ్. తన అన్న దగ్గరికి వెళ్ళి వాడికి పిచ్చెక్కింది, వాడికి మెంటల్ ఎక్కింది, వాడు మారడు. వాడికి ఏం చూపించిన వాడు మారడంటే అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకొని, సరే సుందర్ నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చేద్దుగాలే, సరే చిక్కిపోయావు, నీరసపడ్డావు, ఈ పాలు తాగని పాయిజన్ కలిపి పాలు ఇచ్చారు. తండ్రి ఇచ్చాడు కదా, నమ్మకంగా తాగుతాడు. మొత్తం తాగిన తర్వాత చెప్తాడు, మెడబట్టుకొని బయటికి నెట్టి, రోడ్డు మీదకి నెట్టి, పోయి ఎక్కడో అనాథ శవంలాగా అయిపోరా, చావుపో, నీకు విషం ఇచ్చా, నువ్వు తాగిన పాలల్లో విషం కలిపా, చస్తావురా ఇంకా సేపట్లో, నువ్వు చావుపో అని నెడతాడు. కన్న తండ్రి విషం ఇచ్చాడు అంటే ఎంత దారుణమైన విషయం అండి అది. అప్పుడు ఒక క్రైస్తవ స్నేహితుడు ఇంటికి వెళ్తాడు, అక్కడ పడిపోతాడు, పాయిజన్ ఎక్కింది, బాడీ అంతా విషమయం అయిపోతుంది. ఆ క్రైస్తవ స్నేహితుడు ఆ బెడ్ దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు, సుందర్ని బ్రతికించు ప్రభువా అని. ఆయన ప్రార్థన ఆలకించి ఎక్కిన విషమంతా విరిగిపోయింది. బ్రతుకుతాడు. బ్రతికి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి సేవ చేశాడు, చాలామందికి సువార్త ప్రకటించాడు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు తిరిగి ప్రకటించాడు సాధు సుందర్ సింగ్ గారు. ఆయన సాక్ష్యం చదవండి. అంటే డబ్బిస్తామన్నా, అనుబంధాలు చూపించిన, ఆప్యాయతలు చూపించిన, ఏదైనా సరే యేసు తర్వాతే. యేసైన వద్దంటే నాకు ఎవరు వద్దు, యేసును ఒప్పుకుంటే నేను మీకు ఏమైనా చేస్తా. ఈరోజు చాలా వరకు నన్ను నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తాను. నేను నా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా నా బంధువర్గంలో కూడా చాలామందికి హెల్ప్ చేయడానికి, మేలు చేయడానికి నేను ఇష్టపడతాను. ఏ కారణాన్ని బట్టో తెలుసా? నేను నమ్మిన దేవుణ్ణి వాళ్ళు విశ్వసించారు, నేను నమ్మినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు గౌరవించారు, నేను కోరిన యేసును వాళ్ళు ఆమోదించారు. యేసు విషయం నాకు ఎదురు రాలేదు సరికదా, వారు కూడా రక్షింపబడ్డారు.